22 గంటల క్రిందట కొండా సురేఖ మాట్లాడిన మాటలకు ఎవరెవరి గురించి ఆవిడ దూషించిందో వారి ఇంటికి వెళ్ళి క్షమాపణ చెప్పాలన్నా ఇంతవరకు చెప్పలేదు. 2 పోలీసు డీజీపీ వారి మీద కేసు పెట్టి ఇన్వెస్టిగేట్ చేయమన్నా ఇంతవరకు చేయలేదు. కనుక ఆనరబుల్ జస్టిస్ని ఎనీ కరేజియస్ జస్టిస్ షుడ్ టేక్ దిస్ యాజ్ ఎ సుమోటో. ఎందుకంటే ఇప్పుడు వెకేషన్ కోర్టు ఉంది కనుక 14 వరకు నేను అఫీషియల్స్తో మాట్లాడాను. ఇది హౌస్ మోషన్ వేయడానికి లేదు కనుక రిజిస్టర్ జ్యుడిషియల్ గారి ద్వారా నేను 14 తర్వాత దీన్ని నేను పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కింద కేసు ఫైల్ చేస్తున్నాను. ఒకవేళ కొండా సురేఖ రాజీనామా చేయకపోతే, ఒకవేళ రాహుల్ గాంధీతో నేను నిన్న ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, మీకు మహిళల పట్ల 50% ఉన్న దేశంలో ఉన్న మహిళల పట్ల గౌరవం ఉంటే, భక్తి ఉంటే వెంటనే మీరు కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించండి, కాంగ్రెస్ పార్టీ నుంచి కాదు అని కండిషన్ పెట్టాను. టిపిసిసి కొత్తగా ఎవరో ఒక ఆయన ప్రెసిడెంట్ అయ్యాడట. ఆయన అంటాడు ఇవన్నీ మీరు మర్చిపోండి అని నువ్వే మాట్లాడించవా? లేదా రేవంత్ రెడ్డి తమ్ముడు మాట్లాడించాడా? మర్చిపోవడం ఏంటి? మర్డర్ చేసేసి మీరు మర్చిపోండి అని నరహత్య చేసేస్తే మర్చిపోతారా? ఇది నరహత్య కంటే ఘోరం. దానికి నేను చెప్తాను ఎందుకో. నరహత్య అన్నది 1, 3, 4 ఒకరిని చంపుతారు. అది ఒకరికే ఎఫెక్ట్. ఒక ప్రాణం, విలువైన ప్రాణాన్ని తీసేస్తారు. దానికి 302 కేసు పెట్టి జైలు శిక్ష విధిస్తారు. మినిమం అయితే 10-15 సంవత్సరాలు, లేదంటే యావజ్జీవంగా కారాగార శిక్ష. ఇది ఒకరికి సంబంధించింది కాదు, కోట్ల మంది మహిళలకు, 140-50 కోట్ల భారతదేశ ప్రజలకు, 4 కోట్ల తెలంగాణ ప్రజలకు సంబంధించిన విషయం. ఇది ఒక సినీ ఫీల్డ్కే కాదు, ఇది అందరికీ సంబంధించింది. యదా రాజా తదా ప్రజ అంటే రాజులు ఏం చేస్తే, ఎలా మాట్లాడితే ప్రజలు అదే చేస్తారు, అలాగే మాట్లాడతారు. రాజులు, మంత్రులు. ఈవిడ ఒక మంత్రి ఇంత ఘోరమైన మాటలు మాట్లాడింది. ఒకరిని ఇన్సల్ట్ చేసే కాదు, సమంతనే లేదా నాగార్జున కుటుంబం పాప ఆ నాగార్జున ఎవరో నాకు తెలియదు. ఆయన ఏమన్నాడు, మంత్రి వర్యులు మాటలు వెనక్కి తీసుకోమని. నో, సరిపోదు అని నేను ఢిల్లీ నుంచి ప్రెస్ మీట్ పెట్టాను. మీరు చూశారు, దేశంలో అందరూ కవరేజ్ ఇచ్చారు. ఇది నువ్వు వెనక్కి తీసుకున్నా, ఆవిడ వెనక్కి తీసుకున్నా, నేను వెనక్కి తీసుకోను. నేను కేసేస్తాను. ఎందుకు? ఈ దేశం బాగుపడాలి అంటే, మన రాష్ట్రాలు బాగుపడాలి అంటే పొలిటికల్ కరప్షన్ ఎండ్ అవ్వాలి అని ఆనరబుల్ సుప్రీంకోర్టులో, ఆనరబుల్ తెలంగాణ హైకోర్టులో, ఆనరబుల్ ఏపీ హైకోర్టులో నేను వాదిస్తున్న వాదనలే అది. ఈ దేశంలో ఒకే ఒక కరప్షన్, పొలిటికల్ కరప్షన్. దొంగలు, గజ దొంగలు, 100,000 కోట్లు సంపాదించుకున్న వాళ్ళు అనేక మంది మంత్రులు. దానికి ఉదాహరణ హైడ్రా కేసు. ఇప్పటి వరకు భూములు, లక్షల కోట్లు విలువైన భూములు దోచుకున్న వాళ్ళని అరెస్టు చేయలేదు, పర్మిషన్ ఇచ్చిన వాళ్ళని అరెస్టు చేయలేదు, భూ కబ్జాలు చేసి అమ్మిన వాళ్ళని అరెస్టు చేయలేదు. కానీ 40-50 లక్షలు అప్పు తీసుకొని ఇల్లు కొనుక్కున్న వాళ్ళని సర్వనాశనం చేసేసారు. మీ మీడియా ప్రశ్నిస్తుంది, దానికి నేను
మీడియా ఓనర్స్